హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? నేను కొత్త వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనము కొత్తగా చేస్తున్నాం. నేను చేస్తున్నా, నీడు చేస్తుండు, తమ్ముడు ఎగ్ చేస్తుండు, ఆమ్లెట్. ఎగ్ చేస్తలేడు, సారీ ఆమ్లెట్ చేస్తుండు. చెప్పు ఇంగ్రీడియంట్స్. తాత చికెన్ తిన్నాడా? మనోడు స్టార్ట్ చేసిండు కుకింగ్, చూద్దాం. ఫస్ట్ ఒరిజినల్ రెసిపీ చేస్తున్నాం మేము, తర్వాత డూప్లికేట్ రెప్లికా వస్తుంది అనమాట. ఒరిజినల్ రెప్లికా. గైస్, ఆమ్లెట్ ఎట్టేయాలో ఇప్పుడు మా వదిన చెప్తుంది. ఫస్ట్ ఇట్లా గుడ్డు ఒకటి వేయాలా, ఇట్లా తెల్ల ఉంది సాల్ట్ బీ కలర్, ఈ కలర్ ఇట్లా రావాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, ఏదో ఎట్లా ఉండాలంటే ఆమ్లెట్లు ఇట్లా నోట్లో పెడితే ఇలా కరిగిపోవాలి. కానీ నేను ఆమ్లెట్ తిన్నది వేరే విషయం. మోడల్ ఇది మస్తు మోడల్. ఇది మా ఇంట్లో దొరుకుతుంది, ఏడ దొరకదు. ఇదని ఇట్లా ఆఫ్ చేయాలా, ఇట్లా ఆన్ చేయాలి. గైస్, అయిపోయింది ఆమ్లెట్. ఇదో చూస్తురా, ఇదో ఇట్లా రావాలి. మంచి కలరు, రుచి, చిక్కదనం ఇట్లా రావాలి. ఆరోగ్య పాలు కలిపియండి. ఇది పడేసేటట్టున్నాడు గైస్ నేను చేసిందని. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆమ్లెట్. ఇది ఇంకో మోడల్ చూస్తురా. డబుల్ ఎగ్ ఆమ్లెట్ చేసినాం. డబుల్ ఎగ్ ఆమ్లెట్, లైక్ డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇట్లా స్మాష్ చేసుకోవాలా. అదే బీట్ చేసుకోవాలా, స్మాష్ కాదు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. కాన్సన్ట్రేషన్ ఏది ఇంటర్లో పెట్టింటే ఏంటంటుండే నువ్వు. చూడు చూడు, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వేస్తాడు పెనం మీద. ఎట్లా వేయాలో చూడు. Yes. Look at this beautiful omelette. స్ప్రెడ్ చేస్తాడు ఇప్పుడు మా వాడు చెప్తున్నా కదా, ఇదో షెఫ్ బేటా, నువ్వు షెఫ్ బేటా. పడేస్తాడు ఇక. జర్ర అయితే పడుతుండే, మొత్తం పడుతుండే జర్ర అయితే. దీంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకా గుడ్డు ఉందంటే. ఏం మీకు చూపిస్తా. ఇదో ఇవాళ కజిన్స్ వచ్చారు. సో సాయంత్రం అంతా పతంగ ఎగరేద్దామని ప్లానింగ్. చూపిస్తా పతంగులు ఏమేమి ఉన్నాయని. ఇదివరకు గైస్, ఇది ఫస్ట్ పతంగు. ఇంకా ఇన్ని పతంగులు ఉన్నాయి, చూద్దాం. మన మాంజా తెలిసిన గోల్డ్ మాంజా చూపిస్తారు. ఇదో గోల్డ్, ఇది ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు కానీ ఇదైతే గోల్డ్. ఇంకోటి ఉంది, ఇంకొక చూపిస్తా. ఇది అల్ట్రా. ఇది సంక్రాంతికి ఓపెన్ చేద్దామని అట్లా పెట్టినా. చూద్దాం ఏమైతే చూద్దాం. ఇప్పుడైతే టైం 1:15 అవుతుంది. అవి పైకి పోతాము. 4:35 అట్లా పోతాం పైకి. నేనైతే సంక్రాంతికి చూపిస్తాను. ఓకే, ఏం అయ్యిందారా? చూడు ఫ్రెండ్స్, మీరే చెప్పు ఫ్రెండ్స్. అన్న ఏం చెప్పాను నువ్వు? ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. మొత్తం మంట పెట్టిన ఫ్రెండ్స్. పిల్లలు లేవండి. ఇదో అబ్బా, చూసినా, నేర్చుకో, చూసి నేర్చుకో. అదే బేటే నేను చేస్తేనే రా చేస్తుంది. అది చూడు ఎంత మంచిగా. నువ్వు బేటే అన కొడతా నేను. చూడు ఇట్లా వచ్చింది, చూడు. ఇట్లా వేయాలి. నువ్వు ఉన్నావు అవునా, కానీ మొత్తం అంతా అంట పెట్టినావు. మేము ఇట్లానే ఇట్లానే ఒక ట్రై చేస్తాం. ఇట్లా ఏమంటే ఇట్లా ఏదో ఇట్లా రైస్ మీద పెట్టి ఇట్లా కట్ చేస్తాడు చూడు. ఓమీ రైస్. అది ఏం రైస్? ఓమీ బావ్, ఓమీ బావ్. టేస్ట్ అంటే టేస్ట్ చూద్దాం. ద వరల్డ్ ఫేమ్. ఆగే, నాకు ఇష్టం లేదు. కొంచెం మందికి చిన్నగా పెట్టినాం. ఇవాళ ఫస్ట్ మామిడికే పెడుతున్నాం. వీడియో తీసినోడికి క్రెడిట్. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా. నేనైతే చూసేసిన. ఇప్పుడు బాగుంది గైస్, ఇట్లాంటి ఓవర్ యాక్టింగ్ వల్ల నమ్మకండి. నాకు నచ్చదే. నేను ముందే చెప్తున్నా, నాకు ఆమ్లెట్ నచ్చదు. అయితే పైకి పోతున్నాం. ఇదో ఇన్ని పతంగులు ఉన్నాయి. పైకి పోయిన తర్వాత రేంద్ర ఆల్రెడీ వెళ్ళిపోయింది పైకి. చూద్దాం. ఇప్పుడైతే పైకి పోతున్నాం. వాడొక పతంగ ఎగిరేస్తుండు. చూద్దాం పైకి.
ఎగరేసినవరా ఎగరేసిండు ఇదో ఇది వాళ్ళు ఎక్కువ ఎగురుతాయి అనుకుంటా ఇది ఎగరేస్తుండు రేవంత్ గాడు వాళ్ళు బాగానే ఎక్కువ ఎగురుతాయి అనుకుంటా అప్పుడే పెంచుకెళ్తుండు రేవంత్ గాడు నువ్వు రికార్డ్ ఇట్లా వాళ్ళు ఎక్కువ ఎగురుతున్నారు వెనకాలోడు కూడా సో గైస్ ఫస్ట్ పెయింట్ సక్సెస్ఫుల్ ఇప్పుడు సెకండ్ పెయింట్ చూద్దాం అయ్యో ఇప్పుడు ఎగిరేసి నాకు ఏదో కట్ అయింది చూడండి అప్పుడే కట్ అయింది ఏం చేస్తాం టేప్ పెట్టుకోవాలి అందుకే ఇది చూపియే బ్రో టేప్ పెట్టుకొని ఎగిరేసేది కట్ అయితే చేతులు మంచిది కట్ చేయండి ఇంత బ్యాండ్ ఇంత గైజ్ ఇంత ఎట్లా కడుతున్నాడు అన్ని మెహందీ లాగా పెట్టుకుంటుండు గైజ్ కట్టుకోరా బై ఆగ్రా బేట్ ఈ మూడు ఉన్నాయి ఈ మూడు ఫింగర్స్ ఎట్లా యూజ్ చేస్తాను ఎంత వేస్ట్ తెలుసా గైజ్ మెహందీ పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు సో గైజ్ ఇప్పుడు మేము ఒక పెన్సిల్ యూపీఎం అవుతున్నాం షాక్ కాకండి బాగుంటది కానీ నల్లగా ఉంటుంది జుట్టు అందుకే చూడండి ఇద్దండి గైజ్ ఎంత పెద్ద లెంత్ చూడండి ఆమె హైట్ అంతా కూడా లేదు ఆమె హైట్ అంతా సారీ సార్ ఏంటి సార్ అది అంతా కూడా లేదు ఆమె హైట్ అంతా ఆమె హైట్ కంటే ఆమె జుట్టు ఎక్కువ ఉంటుంది గైజ్ మీకు చూడవచ్చిన ఈ చూడు ఎట్లా షైన్ అవుతుంది ఇది లెగ్ రేసుడు తప్ప కైట్లని క్రాష్ చేసేది ఎక్కువ ఉంది గైస్ మొత్తం 10 రూపాయలు అంట గైస్ కైట్లు టేప్ కూడా మాత్రమే తెప్పించారు 10 రూపాయలు కైట్లల్లో 5 రూపీస్ మాకు ఏమంటారు మేక్ ఓవర్కే సరిపోయింది గైస్ 10 రూపీస్ బొక్క ఇంకొస్తున్నా ఇంకొచ్చి గైజ్ ఈ మనిషి ఎవరని ఇక్కడ ఈ కైట్ ఎగరేస్తున్న మనిషి జగన్ అన్నకు పెద్ద సపోర్టర్ జగన్ అన్న ర్యాలీ అని కూడా తీసిండు ఒకసారి అయితే చిట్టి తల్లి డ్రామా అది కూడా హైదరాబాద్లో అంత పెద్ద సపోర్టర్ ఈయన ఏమన్నా అనుకునే ముందు ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానలే గైజ్ ఏమనుకోకండి కనిపిస్తుందా గైజ్ మా కైట్ అక్కడ ఈసారి మాకైతే పోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈసారి ఎంకరేజ్ అయినా కనీసం కైట్ని గాల్లో కూడా తీసుకెళ్ళలేకపోయింది అట్లాంటిది పెయిన్స్ అంటే అంత దూరం క్వశ్చనబుల్ వచ్చిండా సైంటిస్ట్ ఒకళ్ళు ఎంతసేపు ఎగరేసినా అవుతుంది అంటారు పెయిన్స్ అవుతుంది అంటారు ఏం కాదు ఆడ ఇంకోళ్ళు కాదంటారు అప్పటికి ఆడ 5 పెంచులు ఇప్పుడు ఈడైతే కట్ చేసి పడేస్తాడు చెప్తున్నా బేటీ ఎందుకంటే మా ఇది ఈడ పెట్టని రైట్ ఎగరేసిండు మొనగాడు యాట్ సోఫియా మా తోక పతంగ్ పోతుంది ఇప్పుడు ఇదో ఇప్పుడు ఈడ ఎగరేస్తుంది ఆ కైట్కి పెయించు మన కైటు చూద్దాం రేపు వాడా నా ఇంటి మీద ఎగరేసుకుంటాడు గైస్ ఈడైతే ఎంత హౌలాగాడు తెలుసా ఈడ ఇంటి మీద ఎగరేసుకుంటాడు రానంటే రాడు వాడు అది దింపుకుండు ఆడైతే దింపుకుండు వాడు పెయించి పడంగానే ఏమంటారు నేను ఏ చూపిస్తా పక్క బిల్డింగ్ కూడా వేయలే గైస్ నేను చూపిస్తా చెప్తా సోఫియా ఎగురుతుంది గైస్ సోఫియా పోతుంది సోఫియా ఇస్ అవుట్ ఆఫ్ హర్ అరే అంతే పోతే ఉన్నాను బొమ్మ కన్నా మాకు చేసిన నేను వేసిన కానీ మాదే కాట్రా
సో గైస్ ఎన్ని పోయినాయిరా పతంగులు? 3 పోతే 2 కాట్ చేసినారు. రెండు పోయినాయి. మూడేడా రెండు రెండు పోయినాయి, 2 కాట్ చేసినాం. అంటే అది ఫస్ట్ పెయింట్స్ అయితే అది నాది ఫస్ట్ పెయింట్స్ అయితే అది మా ఎగిరేస్తుంటే చెదనే పోయింది. అది చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుంది. ఇప్పుడు ఏదో అంశ ఎగిరేస్తుంది. ఇప్పుడు అన్ని కాట్ చేసేది. రేవంత్ ఎన్ని వేసినారా నువ్వు? రెండు. అబ్బా ఒకటి వేసిన వీడు, నేను ఇంకోటి వేసిన. వాడు కట్ చేసిన దగ్గరికి పోయినాం, ఆడ వేసినాం. అటు ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే ఆడ పోదామండి. అటు సైడ్ 3 పతంగులు ఉన్నాయి. ఏం చేస్తాం చూద్దాం. ఇప్పుడు ఇట్లా కలరు ఆల్రెడీ తీపోయింది. చూస్తురా, చూద్దాం ఏమైతే. ఈడకి వచ్చినాం ఇటు సైడు. ఎడ్రవాడు వాని పతంగ ఈడుంది, అట్లా వేద్దామని పెయించు. ఈడున్నాడు రేవంత్ గాడు. అరే జాగ్రత్త, నేను కెమెరా పట్టుకున్నా. కెమెరా అరే 2 వచ్చినాయి గైస్, వేద్దాం పెయించ్. ఒక దానికి వేద్దాం. రైట్. అది మా కైట్ గైస్, ఇది మాది. We are trying for this. This is ours. Whoa. సో గైస్ టైం 5:50 అయ్యింది. ఎన్ని పతంగులు కట్ చేసినాం చెప్పరా? 7 kites. 7 kites కట్ చేసినాం. ఎన్ని పోయినాయి? 4 పతంగులు పోయినాయి. మాంజా ఏమంటాం, ఒకసారి ఏమో చేతిలో తెగుతుంది, ఇంకోసారి ఏమో నార్మల్గానే నింపుతున్నప్పుడు తెగుతుంది. ఏం చేస్తాం చూద్దాం. ఇప్పుడైతే ఇదో ఈ పతంగ ఉంది, చూపిస్తా. ఇదో ఈ పతంగు మందే. చూద్దాం ఏమవుతుందో, ఏం చేస్తాం. ఏం పతంగులు అయితే తెగుతలేవు. ఫస్ట్ టైం ఇంతసేపు ఎగరేసినాం మేము. 3 నుంచి స్టార్ట్ చేసినాం. బాగానే కట్ చేసినాం. ఫస్ట్ పెయిన్స్ ఆడబడ్డది, క్రేజీ పడ్డది. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. ఇది ఊరుకోవంట అంటే తెగుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇది మొత్తం అంతా తీసేసాం. తీసుకోకూడదు వేస్ట్ అది మాజా వేస్ట్ అది కాటన్ మాజా వేస్ట్ అదే చెప్తున్నా. ఈ అమ్మ ఇట్లా వచ్చింది చేయి దగ్గర తెగింది. ఇందాక ఆడవరు పోయినా చేయి దగ్గర తెగింది. ఏం చెప్తాం చెప్పు. పిచ్చి లేస్తుంది నాకు. ఏమంటారా? అయ్యో ఇంత మాంజా వేస్ట్. ఇప్పుడు చూపిస్తావు ఎవరు ఎంత మాంజా వేస్ట్ చూడరు మీరు. ఏదో డూప్లికేట్ మాంజా మొత్తం. అవునా? పక్కా. ఇదో కైట్ మందే ఆడ ఒకటి పడుంది. బక్వాస్ ఉంది మాంజా అయితే. తీసుకోకూరు కలిసి మీరు మయూర్ గోల్డ్ కొనుక్కోరు. మీరు ఈ మాంజా తీసుకోకూడదు, మయూర్ గోల్డ్ కొనుక్కోండి. బెస్ట్ 600కి వస్తుంది మయూర్ గోల్డ్ వస్తుంది బెస్ట్. 600 ఆరా మయూర్ గోల్డ్? మేము మొన్న అడిగినాం మయూర్ గోల్డ్ మాంజా 600కి వస్తుంది అంటే. అది ఇది ఎంతరా? ఇది 500. ఇంకా ఇంతుంది పిండ. ఏం చేసుకోవాలి అర్థమైతలేదు దీంతో. సరే ఫ్రెండ్స్, hope you guys liked it and make sure like, share and subscribe. Meet you guys in the next one. చూద్దాం. every evening అయితే పతంగ ఎగరేస్తాం. రైట్, బాయ్.